హాయ్ ఫ్రెండ్స్, శ్రీ అక్కలకోట స్వామి చరిత్ర 10వ భాగం మొదలు పెడదాం. బొంబాయిలో విష్ణుబువ బ్రహ్మచారి అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి వేదాల మీద ఎంతో పట్టు ఉండేది. విష్ణుబువ ఎందరో వేరే మతస్థులతో వాగ్వాదానికి దిగి వారిని ఓడించేవాడు. అక్కలకోట రాజుగారికి వేదాంత చర్చలంటే ఎంతో ఇష్టం. ఒకసారి ఆయన విష్ణుబువాని పిలిచి వేదాంత ప్రసంగం ఇవ్వమన్నారు. విష్ణుబువ అక్కలకోట చేరి రాజ్ దర్బార్లో ప్రసంగించాడు. ఒకరోజు అతను స్వామిని దర్శించి స్వామి ముందు ప్రసంగించి, స్వామి, బ్రహ్మజ్ఞానం గురించి చెప్పండి అని అడిగాడు. స్వామి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. అతను 2-3 సార్లు అడిగి, ఈయనకేమీ తెలియదు, ఈయన జ్ఞానే కాదు, ప్రజలు ఆయనకి అన్నీ తెలుసని అపోహపడుతున్నారు. నాకు వేదాలు తెలుసు, అయినా నేను మాట్లాడిన వేదాలు ఈయనకి అర్థం కూడా అయ్యుండవు అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి అతని నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో అతని మీద 1000 తేళ్లు పడ్డాయి. వాటిలో ఒక తేలు అతన్ని కాటు వేసింది. ఆ బాధ భరించలేక అతను అరవసాగాడు. పక్కన పడుకున్న పార్సీ భక్తుడు అరుపులకు నిద్రలేసి అతన్ని నిద్రలేపి ఏమి జరిగిందని అడిగాడు. విష్ణుబువ ఉదయం స్వామి గురించి తప్పుగా అన్నందుకు ఇలాంటి కల వచ్చిందా అనుకుని పడుకున్నాడు. మరుసటి రోజు అతను స్వామి దర్శనానికి వెళ్ళి వేదాలు వల్లించి, స్వామి, బ్రహ్మజ్ఞానం ఎలా సిద్ధిస్తుందో చెప్పండి అని అడిగాడు. వెంటనే స్వామి కోపంగా, నిన్న కలలో కొన్ని వేల తేళ్లు నీ మీద పడి ఒక తేలు కుడితేనే ఆ బాధ భరించలేక అరిచిన వాడివి, నీకు బ్రహ్మజ్ఞానం కావాలా? వేదాల అంతరార్థం తెలుసుకోకుండా 4 ముక్కలు నేర్చుకుని ప్రసంగాలిస్తే యోగివవుతావనుకుంటున్నావా? ఇక్కడి నుండి పో అని అరిచారు. విష్ణుబువాకు స్వామి సర్వజ్ఞత అర్థమై తన తప్పు తెలుసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కలకోటలో గోవిందశాస్త్రి అనే పండితుడు ఉండేవాడు. అతను స్వామి సేవలో కాలం గడిపేవాడు. అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉండేది. ఒకరోజు గోవిందశాస్త్రి స్వామి దగ్గరకు వచ్చి, స్వామి, నాకున్న ఆర్థిక ఇబ్బందులు దూరమయ్యే మార్గం చెప్పండి. ఈ ఇబ్బందులు లేకపోతే నేను పూర్తి సమయం మీ సేవలో గడపగలను అని వేడుకున్నాడు. అందుకు స్వామి, నీ ఇంటి వెనక ఒక పెద్ద వృక్షం ఉన్నది, ఆ చెట్టు మొదల్లో తవ్వు, అక్కడ దొరికినవన్నీ నీవే తీసుకుని నామస్మరణ చేసుకో అన్నారు. అతను ఆ మహావృక్షం మొదల్లో తవ్వితే అతనికి అక్కడ నిధి దొరికింది. ఆ నిధితో అతని ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోయాయి. గోవిందశాస్త్రి జీవితమంతా స్వామి సేవలో గడిపాడు. శ్రీ స్వామి సమర్థ మహాసమాధి చెందాక గోవిందశాస్త్రి బెనారస్ వెళ్ళిపోయాడు. నాసిక్లో బాబా గోలప్ అనే సాధు ఆశ్రమం నిర్మించుకుని కఠోర తపస్సు చేసుకునేవాడు. అతనికి శాస్త్రాలు వేదాల మీద మంచి పట్టు ఉండేది. ఒకరోజు అతను గోదావరి నదికి స్నానం చేయటానికి వెళ్ళినప్పుడు స్వామి ఆచానబాహుడైన సాధువు వేషంలో అతని దగ్గరికి వచ్చి, నాది అక్కలకోట, నేను నీ తపస్సుకు ఫలములు ఇద్దామని వచ్చాను అని అన్నారు. ఆ సమయంలో అతని మనసులో ఉన్న అనుమానాలన్నీ తీరిపోయాయి. వెంటనే స్వామి అదృశ్యమయ్యారు. కొంతకాలం తర్వాత అతను అక్కలకోట చేరి స్వామికి పూజ చేశాడు. స్వామి అతన్ని తాకగానే అతను ధ్యానంలో అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుని ఆత్మసాక్షాత్కారం అయ్యింది. స్వామి గోలప్ బాబాకి పాదుకలిచ్చారు. అతను నాసిక్ చేరి అక్కడ స్వామి పాదుకలు స్థాపించాడు. గోలప్ బాబా గొప్ప సన్యాసి అయ్యాడు. అక్కలకోట్లో దాదాసాహెబ్ వించుర్కర్ అనే స్వామి భక్తుడు ఉండేవాడు. స్వామి సమయం దొరికినప్పుడల్లా అతని ఇంటికి వెళ్ళేవారు. ఒకసారి వించుర్కర్కి కాలు మీద తెల్ల మచ్చ వచ్చింది. ఇది గమనించిన అతను స్వామికి తన సమస్య చెప్పుకున్నాడు. అందుకు స్వామి, నీకు వచ్చిన మచ్చ రంగేమిటి అన్నారు. అందుకు అతను తెలుపు అని చెప్పాడు. స్వామి, మరి నీ వేలుకున్న ఉంగరంలో రాయి రంగేమిటి అన్నారు. అందుకు అతను తెలుపు అని చెప్పాడు. స్వామి, నీ చేతికి ఉన్న ఉంగరాన్ని తీసేయి, నీ సమస్య తీరుతుంది అన్నారు. అతను వెంటనే ఆ ఉంగరాన్ని తీసి స్వామికి సమర్పించాడు. కొన్ని రోజుల్లోనే అతని కాలు మీద మచ్చ మాయమైంది. ఒక పిల్లవాడి ఆరోగ్య స్థితి క్షీణించసాగింది. ఏ వైద్యం సహాయపడలేదు. పిల్లవాడిని బ్రతికించాలనే ఉద్దేశంతో అతని తల్లి ఆ పిల్లవాడిని తీసుకుని అక్కలకోట చేరి స్వామి దర్శనానికి వెళ్ళింది. కానీ ఆమె అక్కడికి వెళ్ళేసరికి ఆమె కుమారుడు చనిపోయాడు. ఆమె స్వామిని దర్శించకుండా అక్కడే కూర్చుని ఏడవసాగింది. ఆ హృదయ విదారకమైన సంఘటనతో స్వామి చెలించి ఆ అమ్మ దగ్గరకు వచ్చి ఆ చనిపోయిన పిల్లవాడి శరీరం కాళ్ళు పట్టుకుని లేపి గిరగిరా తిప్పి పక్కన ఉన్న గుర్రంతో, ఓ గుర్రమా, ఈ పిల్లవాడిని తిను అని చెప్పి
ఆ పిల్లవాడి శరీరాన్ని పక్కన ఉన్న గుంటలో విసిరేశారు. అందరూ నిశ్చేష్టులై ఈ సంఘటన చూస్తూ ఉండిపోయారు. అలా గోతిలో పడిన ఆ పిల్లవాడు వెంటనే బ్రతికి లెగిసి కూర్చుని ఏడవసాగాడు. ఆ ఏడుపు విని ఆ అమ్మ పరిగెత్తుకుని వచ్చి తన కుమారుణ్ణి హత్తుకుని ఆనందంగా స్వామికి పూజలు చేసింది. శ్రీమాన్ శంకర్రావు సాహెబ్ గారు హైదరాబాద్ నిజాం గారి దర్బార్లో పనిచేసేవారు. ఒకసారి ఆయనకి దెయ్యం పట్టింది. అదీ కాకుండా శంకర్రావు గారికి టీబీ వ్యాధి కూడా ఉంది. ఆయన గాన్గాపూర్ చేరి అక్కడ పూజలు చేసి అన్నదానం అలాగే దాన ధర్మాలు చేశారు. తర్వాత అక్కడ అకలకోట స్వామి గురించి తెలుసుకుని అకలకోట చేరి స్వామిని దర్శించాడు. అతన్ని చూడగానే స్వామి ముస్లింల శ్మశానానికి వెళ్లి అక్కడ ఒక గొయ్యిలో పడుకున్నారు. కొంత సమయం తర్వాత నిద్రలేసి శంకర్రావు గారితో ఫకీర్లకు తిండి పెట్టు, అలాగే షేక్ నూర్ దర్గాకు వస్త్రం సమర్పించు అని చెప్పారు. స్వామి చెప్పినట్లు చేయగానే అతను పూర్తిగా కోలుకుని ఆ దెయ్యం బెడద కూడా వదిలిపోయింది. స్వామి ఆజ్ఞానుసారం అతను 30,000 రూపాయలు వెచ్చించి అకలకోటలో ఒక మఠం కట్టించాడు. మార్త్వాడ్లో నారాయణ దాస్ అనే వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు అతని స్నేహితుడు వచ్చి అకలకోటలో సిద్ధపురుషులైన శ్రీ స్వామి సమర్థ ఉన్నారని ఆయన గురించి చెప్పాడు. అప్పుడు నారాయణ దాస్, నీకు చాదస్త మూఢనమ్మకాలు ఎక్కువయ్యాయి. ఈ కలియుగంలో సిద్ధపురుషులు లేరు. పొట్టకూటి కోసం అందరూ ఈ వేషాలు వేసుకునేవారే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి గర్భవతి అయిన అతని భార్యకు నొప్పులు రావటం మొదలయ్యాయి. కానీ వైద్యుడు బిడ్డ అడ్డం తిరిగింది, పరిస్థితి విషమించిందని చెప్పాడు. అప్పుడు నారాయణ దాసు శ్రీ స్వామి సమర్థ గురించి నేను తప్పుగా మాట్లాడటం వలన ఇలా అయిందని అర్థమై పశ్చాత్తాపడి తన చెంపలు తానే కొట్టుకున్నాడు. ఆ సమయంలో స్వామి సాధు వేషంలో అతని ఇంట్లో ప్రత్యక్షమై అకలకోట వెళ్ళి అక్కడ రుద్రాభిషేకం చేయించు అని చెప్పి మాయమయ్యారు. తర్వాత అతని భార్యకి సుఖప్రసవం అయింది. కానీ పిల్లవాడు పుట్టాక నారాయణ దాస్ అకలకోట వెళ్లాలని మర్చిపోయాడు. అతని పిల్లవాడికి 5 నెలల వయసు వచ్చాక నారాయణ దాస్ భార్య, ఏమండి అకలకోట వెళ్దామా అన్నారు. వెంటనే నారాయణ దాస్ కోపంతో అతని భార్యను దుర్భాషలాడి అదే కోపంతో ఊగిపోతూ బట్టలు చెంపుకుని పిచ్చి పిచ్చిగా కేకలు వేయసాగాడు. అతని భార్యా తల్లి అతన్ని బలవంతంగా పట్టుకుని అకలకోట తీసుకువెళ్లి స్వామి ముందు నుంచోబెట్టారు. స్వామి, ఏరా అహం తలకెక్కిందా అని అతని 2 చెంపలు వాయించారు. తర్వాత నారాయణ దాస్ గారు తన తల్లి భార్యతో అకలకోటలో 4 నెలలు ఉండి స్వామి సేవ చేశారు. తర్వాత ఆరోగ్యం సరై అక్కడ రుద్రాభిషేకం జరిపించి అన్నదానం అలాగే దాన ధర్మాలకు ఎంతో ధనం ఖర్చు పెట్టి సంతోషంగా ఇంటికి చేరారు. ఒకసారి స్వామి భక్తులతో కలిసి ఎడగి అనే ఊరు చేరి అక్కడ మారుతి గుడిలో బస చేశారు. ఆ సమయంలో పొలం పనులు చేసుకుంటున్న రవణ అనే భక్తుడికి పాము కరిచి అక్కడికక్కడే చనిపోయాడు. ప్రజలు అతని శరీరాన్ని స్వామి దగ్గరకు తీసుకువచ్చారు. అక్కడ ఉన్న బాబాసాహెబ్ అనే స్వామి సేవకుడు స్వామి పాదకులు రవణ తల మీద ఉంచాడు. ఇది గమనించిన స్వామి బాబాసాహెబ్ను భయంకరంగా తిట్టారు. తర్వాత స్వామి బాబాసాహెబ్తో రవణ చెవులో అతని పేరు గట్టిగా పిలవమన్నారు. అతను అలా చేయగానే చనిపోయిన రవణ లేచి కూర్చున్నాడు. ఇది చూసిన అక్కడి ప్రజలు విస్మయానికి గురయ్యారు. అకలకోట్లో సరస్వతి సొనరీన్ అనే ఆమె ఉండేది. ఆమె కీర్తనలు పాడేటప్పుడు భావోద్వేగానికి గురయ్యేది. ఆమె భిక్షాటన చేసుకుని ఊర్లో తిరుగుతూ ఉండేది. ఆమె వీధి కుక్కలకు భోజనం పెట్టేది. సరస్వతి గారికి కొన్ని శక్తులు కూడా ఉన్నాయని ప్రజలు నమ్మేవారు. ఆమె అంటే స్వామికి ఎంతో ఇష్టం. స్వామి ఎంత జటిలమైన విషయం చెప్పినా ఆమె చాలా సునాయాసంగా అర్థం చేసుకునేది. ఎప్పుడైనా స్వామి ఆగ్రహంలో అందరినీ తిడుతూ ఉంటే అకలకోట ప్రజలు సరస్వతి గారి కోసం అలాగే మన్యాబ కోసం పరిగెత్తేవారు. వారిద్దరిలో ఎవరిని చూసినా స్వామి వెంటనే శాంతించేవారు. ఒకసారి కోల్హాపూర్ నుండి కొందరు వచ్చి స్వామి మీరెవరు అని అడిగారు. అందుకు స్వామి మూలపురుష వటవృక్ష దత్తానగర అని సమాధానం చెప్పారు. ఆ మాటలు వారికి అర్థమవ్వక వాటికి అర్థమేమిటని సరస్వతి గారిని అడిగారు. అందుకామె స్వామి దత్తాత్రేయ అవతారమని చెప్పారని చెప్పింది. సరస్వతి గారు చాలా సంవత్సరాలు స్వామి సేవలో గడిపారు. ఇక్కడితో అకలకోట స్వామి చరిత్ర 10వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.